వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్న రేవంత్ రెడ్డి. ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందన్న సీఎం. రైతుల సంక్షోభంపై కేటీఆర్ ఆవేదన. ప్రభుత్వ వైఖరిపై మండిపాటు. పత్తి రైతుల సమస్యలు తీవ్రంగా పెరిగాయని కేటీఆర్ వ్యాఖ్య. రైతుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం దారుణమన్న కేటీఆర్. రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది అని కేటీఆర్ కీలక సందేశం. పత్తి రైతుల పీడపై హరీష్ ఫోకస్. ఎనుమామల మార్కెట్లో హరీష్ పరిశీలన. రైతు సమస్యలపై హరీష్ ఆవేదన. పత్తి ధరలపై హరీష్ ప్రభుత్వాన్ని ప్రశ్న. విజయవాడ, కాకినాడలో 31 మంది మావోయిస్టుల అరెస్ట్. ఆటోనగర్లో కూలీల వేషంలో తలదాచుకున్న నక్సల్స్. ఛత్తీస్గఢ్కు చెందిన అగ్రనేతలు కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నట్లు సమాచారం. ఏఓబీ ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా కట్టుదిట్టం. పక్కా సమాచారంతోనే అరెస్టులు చేసినట్లు వెల్లడించిన ఇంటెలిజెన్స్ చీఫ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసూరజ్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ప్రశాంత్ కిషోర్ తొలిసారి స్పందించారు. గెలుపు కోసం నిజాయితీగా కష్టపడ్డానని, పార్టీ కోసం పూర్తి స్థాయిలో శ్రమించానని, కానీ తాను ప్రయత్నంలో విఫలమయ్యానని అంగీకరించారు. ఈ ఓటమికి పూర్తిగా తానే బాధ్యత వహిస్తున్నానని స్పష్టం చేశారు. 243 స్థానాలు ఉన్న బీహార్లో 238 చోట్ల పోటీ చేసినా ఒక్కటైనా గెలవకపోవడం పార్టీకి నిరాశ కలిగించింది. బీహార్కు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో జనసూరజ్ ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. ఓటమితో నిరుత్సాహపడకుండా ప్రజల మధ్య మరింతగా పనిచేస్తానని తెలిపారు. రాజకీయాల్లో విజయాపజయాలు సహజమని, కానీ ప్రజల నమ్మకం సంపాదించే వరకు తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ వేమిరెడ్డి దంపతులు నిర్మాత నాగవంశీ స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ప్రత్యేక ప్రవేశ ద్వారం ద్వారా ఆలయంలోకి చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సాంప్రదాయాలు, నిర్వహణపై వారు అర్చకులతో మాట్లాడినట్లు సమాచారం. ప్రముఖులను చూడటానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొన్ని చోట్ల అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది నియంత్రణలో ఉంచారు. తిరుమలలో వీఐపీ దర్శనాలు సాధారణమైనా ఒకేసారి పలువురు ప్రముఖులు రావడం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారి దర్శనం అనంతరం వీరు నేరుగా విశ్రాంతి మందిరాలకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. ఉదయం మార్కెట్కి చేరుకున్న ఆయన పత్తి రైతులతో కలిసి వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. పంట దిగుబడి, ధరలు, మార్కెట్లో ఆరబెట్టే సదుపాయాలు, కొనుగోలు ప్రక్రియలో ఉన్న ఆలస్యం వంటి అనేక అంశాలను రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన హరీష్ రావు వారి కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. పత్తి ధరలు రైతులను ఆదుకునే స్థాయిలో లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు కూడా ఆయనతో కలిసి మార్కెట్ను పర్యటించారు. రైతుల సమస్యలను అసెంబ్లీలో మరియు మీడియా వేదికల్లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. పంటను రక్షించడానికి మరియు నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని ఆయన అన్నారు.
రైతులు కూడా హరీష్ రావు స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తిరై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా, ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వము బడా బడా పారిశ్రామికవేత్తలకు 1,00,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు, 1,00,000 కోట్లు మాఫీ చేశారు. మరి మా రైతులకు ఎందుకు చేయరు? బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు, మా పేద రైతులకు ఎందుకు చేయరు? ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు, బీసీ రైతులు, దళిత రైతులు, పేద వర్గాల రైతులే పత్తి పండిస్తూ ఉంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి 11% ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు. దాంతో పత్తికి, మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది. వ్యాపారస్తులు కొనడం లేదు. 8,100కు అమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు 5,000-6,000కు కూడా కొంటలేరు. ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది, దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల పత్తికి డిమాండ్ లేదు, మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని రాష్ట్రీయ వానర సేవ సభ్యులు ఆరోపించారు. ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు చేసిన వ్యాఖ్యలతో దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అన్నారు. హిందూ సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, దేవతల పురాణ మహిమాన్వితతకు విరుద్ధంగా ఉన్న వ్యాఖ్యలు ప్రజలను బాధించాయని వానర సేవ సభ్యులు పేర్కొన్నారు. రాజమౌళి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ ఫౌండేషన్ ముందు ఆందోళన చేపట్టి రాజమౌళి ఫోటోలకు నల్ల రంగు పూసి నిరసన తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా చర్చలు వేడెక్కాయి. కొందరు రాజమౌళిని సమర్థిస్తుండగా మరికొందరు హిందూ భావాలను గాయపరిచే విధంగా వ్యాఖ్యానించకూడదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వివాదం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజమౌళి हिंदुओं के नाम पे मूवी बनाता है और हिंदुओं के नाम से रुपए कमाता है और हिंदुओं को ही गाली गलौज करता है। गत समय में उसने कई बार हिंदुओं के बारे में अपशब्द कहे हैं, उसने कई बड़े बड़े मूवी बनाए हैं और अभी भी यही कर रहा है कि चीप पॉलिटिक्स के लिए वो हिंदुओं के नाम का इस्तेमाल करके भगवान को आपत्तिजनक शब्दों का इस्तेमाल करते हुए अपने चीप पब्लिसिटी करना चाहता है। हमारी राष्ट्रीय वानर सेना इसका खंडन करती है। वो इमीडिएटली अखंड भारत के हिंदू लोगों से क्षमापना मांगे, अन्यथा पूरे भारतवर्ष में राजमौली के खिलाफ मुकदमे दर्ज किए जाएंगे। जय गौ माता, जय श्री राम, जय राष्ट्रीय वानर सेना। ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ మరియు ఆక్టోపస్ బృందాలు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో హిడ్మా దళానికి చెందిన 28 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. వీరిలో 21 మంది మహిళలు ఉండటం ప్రత్యేక విషయం. పక్కా సమాచారం ఆధారంగా పలు ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించగా మావోయిస్టులు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకొని దాడులకు పన్నాగం పన్నుతున్నారని పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి పలు డిజిటల్ పరికరాలు, పేలుడు పదార్థాలు, కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఆపరేషన్తో సంబంధం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ తీవ్రతను పెంచారు. కొన్ని చోట్ల ప్రతిఘటన ప్రయత్నాలు జరిగినప్పటికీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆపరేషన్ విజయంతో మావోయిస్టుల నెట్వర్క్ బలహీనపడిందని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవి కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచడం జరిగింది. టీమ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని 1 by 1 మేము చెక్ చేసి దాంట్లో ఏమన్నా బాంబులు ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా, ఎమ్యునిషన్ ఎంత ఉంది, వెపన్స్ ఏమున్నాయి, ఏ విధమైన ఉన్నాయి అన్నవి కూడా మేము గమనిస్తాం. అంటే మనకుండే ఫైర్ పవర్తో పోల్చుకుంటే వాళ్ళది ఏం పెద్ద ఇదేం కాదండి. ఇక్కడ షెల్టర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు. మార్నింగ్ మేము కూడా చాలా షార్ట్ స్పాన్లో వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్ చేసుకుని వెళ్తాం. సార్ 15 రోజుల నుండి వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు. సార్ 15 రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు దాకా పోలీసులకు అనుకోవాలి, మీరు నిఘా వైఫల్యం అనుకోవాలా? నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలేం కదా. అదే చూడండి 15 రోజులని మీరు ఎలా చెప్తారు? మీకు తెలుసా 15 రోజులు ఫస్ట్ డే నుండి ఉన్నాం. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రండి, మేము విచారించి తెలుసుకుంటాం. సార్ ఏపీలో ఎన్ని చోట్ల డంప్స్ ఉన్నట్లు కానీ ఆ డైరీలో ఎటువంటి సమాచారం? టోటల్ ఒక్క నిమిషం. టోటల్గా మనం ఈరోజు ఓవరాల్గా 5 జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. నా జిల్లాకు సంబంధించి మేము చెప్పాము. అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్
దే విల్ గివ్ సిమిలర్ ప్రెస్ మీట్. సార్ మార్నింగ్ మీరు అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా ప్రతిఘటించడం ఏమైనా జరిగిందా సార్? అంటే మార్నింగ్ బిల్డింగ్కి వెళ్ళిన టైంలో ప్రతిఘటించడం కానీ? అంటే చూడండి, మన దగ్గర ఉండే వెపన్స్తో పోల్చుకుంటే, మన దగ్గర ఉండే ప్రొఫెషనల్ టీమ్తో పోల్చుకుంటే, దోస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. దే ఆర్ రిలేటివ్లీ న్యూ, చాలామంది కూడా. దాంట్లో అదే అండి, అది మనం ఒకసారి విచారిస్తే అండి, వాళ్ళ పేర్లు అవి తీసుకోవాలి, డేటాబేస్లో చెక్ చేయాలి, వాళ్ళ మీద ఇంకా ఏమేమి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది కనుక్కోవాలి. దట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ మోర్ దెన్ ఎ ఫుల్ డే. అది ఎక్కడండి ఎయిర్పోర్ట్ సమీపంలో? సిద్దిపేటలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఘనంగా ఎక్తే ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సాగింది. విద్యార్థులు జాతీయ ఐక్యత నినాదాలతో ముందుకు సాగగా వారి జోరును చూసిన అధికారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, పలు ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్దార్ పటేల్ దేశ సమగ్రత కోసం చేసిన సేవలను గుర్తు చేస్తూ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆధునిక భారత నిర్మాణానికి పునాదిగా నిలిచాయని తెలిపారు. యువత పటేల్ సిద్ధాంతాలను అనుసరించి దేశం కోసం పనిచేయాలని సూచించారు. శాంతియుతంగా సాగిన ఈ ర్యాలీ ప్రజల్లో దేశభక్తిని మరింత పెంచింది. హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధాన్ని ప్రకటిస్తే కేవలం 24 గంటల్లో నిజాం నవాబ్ భారత సైన్యం ముందు లొంగిపోయి 1948 సెప్టెంబర్ 17వ తారీఖు రోజు ఇప్పుడు మన చేతిలో రెపరెపలాడుతున్నటువంటి ఈ 300 జెండా ఈ గడ్డ మీద ఎగిరింది ఒక 13 నెలల అనంతరం. అట్లా ఎవరైతే ఈ దేశ సమగ్రతకి వ్యతిరేకంగా మాట్లాడినో, ఈ దేశంలో కర్మని చెప్పినో వాళ్ళందరి మెడలు వంచి ఈ భారతదేశాన్ని ఏక్ భారత్గా నింపినటువంటి నాయకుడు గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వారి జన్మదినం అక్టోబర్ 31వ తారీఖు. 150 సంవత్సరాలు పూర్తయినటువంటి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని జిల్లాల్లో భావి భారత పౌరులైనటువంటి మీ అందరినీ ఈ యూనిటీ వార్షికంలో పాల్గొనాలని చెప్పి అప్పీల్ చేసింది. దాంట్లో భాగంగా ఈరోజు సిద్దిపేటలో ఇంత గొప్పగా తరలి వచ్చినటువంటి వివిధ కళాశాలల పాఠశాలల యాజమాన్యానికి విద్యార్థులందరికీ కూడా యూనిటీ మార్చ్ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటి తర్వాత ఈ దేశంలో ఈ మధ్య కాలంలో మనం అందరం చూస్తా ఉన్నాం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కొంతమంది చదువుకున్నటువంటి మూర్ఖులు తెల్లకోట వేసుకొని ఆపదలో ఉన్న పాదాలు కాపాడాల్సినటువంటి డాక్టర్లు కొంతమంది వెలవ పనిచేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కొన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. మన భారతదేశం ఏక భారత్ శ్రేష్ఠ భారత్గా నిలవాలని, ప్రపంచంలో దేశం నెంబర్ 1గా మారాలని, ఏక భారత్ శ్రేష్ఠ భారత్తో పాటు మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 1947 నుంచి 100 సంవత్సరాలకి 2047కి మేమంతా రిటర్న్ జర్నీలో ఉంటాం. అప్పటికి ఈ దేశం మీదే, భావి భారత పౌరులు మీదే. కాబట్టి 2047కి నా దేశం వికసిత భారత్గా నిలబడాలని నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని, ఆ లక్ష్య సాధనలో భాగంగా ఈ రోజు ప్రారంభించినటువంటి యూనిటీ మార్చ్లో మీరందరూ కూడా దయచేసి భావి భారత పౌరుల్లో గొప్ప నిబద్ధతతో మన దేశాన్ని ముందుకు నడిపేటువంటి మంచి నాయకుల్లో మీరందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మహిళాబాద్ జిల్లా కన్వీనర్ గారు మిత్రుడు రంజీత్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి జిల్లా అదనపు కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అడ్వకేట్ మిత్రులు, డాక్టర్లు, వివిధ ఆర్గనైజేషన్లు, టీఎన్జీఓలు, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు, ఉపాధ్యాయ యూనియన్లకు సంబంధించినటువంటి మిత్రులు అందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ముందు కొనసాగించే కంటే ముందు మీరు మేమందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేయాలి. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభంపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కష్టాలపై దృష్టి పెట్టకుండా దున్నపోతుపై వాన పడ్డట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పత్తి ధరలు పడిపోవడం, మార్కెట్ అస్థిరత, వ్యవసాయ వ్యయాలు పెరుగుతున్న సమయంలో
రైతులకు ప్రభుత్వాలు తగిన భరోసా ఇవ్వలేకపోవడం విచారకమన్నారు. ఎన్నికలు, రాజకీయాలు చేసుకోవడమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యమై రైతుల సమస్యలు పక్కన పడ్డాయన్నారు. రైతుల పట్ల గుండెల నిండా ప్రేమ ఉన్న నాయకుడుంటేనే ఈ పరిస్థితులు మారతాయని కేటీఆర్ చెప్పేశారు. ఇలాంటి నాయకులు గెలవకపోతే రైతు జీవితాల్లో మార్పు రావడం కష్టమని అన్నారు. రైతుల కోసం నిరంతరం కృషి చేసే నాయకత్వం అవసరమని, ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుందన్న సందేశం ఇచ్చారు. అడగడు, ఆయన ఇయ్యడు. మరి కొనుడు కూడా కొనుగోలు చేసాడికి పంపించాలి. వీళ్ళు అడగారు, ఆయన కొనడు. ధర రాదు. బోనస్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లకు ముందు, యాదికుందా? సోయాకి ఇస్తా అన్నాడు బోనస్, పత్తికి ఇస్తా అన్నాడు బోనస్, వడ్లకి ఇస్తా అన్నాడు బోనస్. వచ్చినాయా మన ఎవరికన్నా బోనస్? బోనస్ బోగస్ అయింది. రుణమాఫీ రాదు, రైతు బంధు రాదు, కరెంటు కూడా రాదు. ఆఖరికి కష్టపడి పండిస్తే పంట కొనేటోడు కూడా లేడు. అందుకే మీరు ఒక్కటే యాది పెట్టుకొని, కడుపులో రైతు మీద ప్రేమ ఉండి గుండెల నిండా రైతు అనే ఒక అభిమానం ఉన్నోడే నాయకుడైతేనే రాష్ట్రం బాగుంటుంది తప్ప ఇసంటోళ్లతో కాదు. కానీ వీళ్ళ మెడలు వంచాలంటే తప్పకుండా మనం కదలాలే. 7 క్వింటాళ్ళు అనే తప్పుడు విధానాన్ని మార్చుకొని 13 క్వింటాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేది మనందరి డిమాండ్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 9న ఈ విజన్ డాక్యుమెంట్ను అధికారికంగా ప్రజలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, ఐటీ రంగంలో పెట్టుబడులు, స్టార్టప్ ఇన్నోవేషన్ పరంగా తెలంగాణ దేశంలోనే ఆధిక్యం సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఉత్తమ అవకాశాలు కల్పించేందుకు పాఠశాలల నుంచి ఉన్నత చదువుల వరకు డిజిటల్ మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. తెలంగాణ దేశానికి ఆదర్శ రాష్ట్రంగా కొనసాగాలని, ప్రతి రంగంలో పురోగతే తమ దిశ అని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. हैदराबाद अंबेडकर खुद ने सेकंड कैपिटल के लिए प्रपोज किया था. मैं ये नहीं कह सकता हूँ सेकंड कैपिटल बना दो, मगर इंफ्रास्ट्रक्चर तो वो लेवल पे देना ही पड़ेगा. जितना आप दिल्ली में फोकस कर रहे हैं, जितना आप अहमदाबाद में सबरमती रिवर फ्रंट बनाने के लिए जितना फोकस कर रहे हैं, हमारा मूसी रिवर डेवलपमेंट फ्रंट के लिए भी आपकी मदद बहुत ज़रूरी है. मुझे उम्मीद है आपसे हमको सब कुछ मदद मिलने वाला है. हम ये हैदराबाद शहर को, वी आर in IT, we are in pharma. Now 70% of GCs have come to Hyderabad. Why? Because of my infrastructure, because of my working culture, because of knowledge hub, educational institutes like ISB, like Nalsar, Law University, IIT Hyderabad. I have 175 engineering colleges. Every year I'm producing almost 110,000 engineering students from my state. My people are working in Silicon Valley. Today Silicon Valley is mine. If I say something, it is going to reflect in Silicon Valley in US. We are contributing like anything in US economy. Why can't Indian economy? हम आपके साथ काम करने के लिए तैयार है. जब चुनाव आएंगे हम चुनाव लड़ेंगे. जब राजनीति करना है, चुनाव के समय पर हम राजनीति करेंगे. उसके आगे हम राजनीति में पॉलिटिकल स्टेटमेंट्स ऐसा कुछ हमारे तेलंगाना राज्य के तरफ से मैं वादा करना चाहता हूँ. హైదరాబాద్ సిపి సజ్జనార్ను పలువురు మహిళా జర్నలిస్టులు కలిసి సోషల్ మీడియాలో జరుగుతున్న తీవ్రమైన ట్రోలింగ్పై ఫిర్యాదు చేశారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తూ తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై ఆన్లైన్ వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సిపి వారి సమస్యలను శ్రద్ధగా విని వెంటనే సైబర్ క్రైమ్ విభాగంతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా పోలీసులు పర్యవేక్షణ పెంచనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు స్వేచ్ఛగా, భయపడి కాకుండా పనిచేయడానికి పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశం అనంతరం జర్నలిస్టులు సిపి స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్లైన్ వేధింపులను అరికట్టడానికి ఈ చర్యలు దోహదపడతాయని ఆశ వ్యక్తం చేశారు. ఎన్ని రకాలుగా అంటారో అన్ని రకాలుగా సో అలాంటి వాళ్ళకి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోగలిగితే వీళ్ళందరూ ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఎవరు చేయట్లేదో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది మా అందరి. చూడండి సార్, అంటే
ఇప్పుడు ఏ క్రియేటర్ చేయట్లేదు మేడం, బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయట్లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే అందరూ ఆగిపోతారు సార్. వాళ్ళు పిరికి వాళ్ళు చాలా పిరికి వాళ్ళు పట్టుకోవడం. చెప్పండి ఏదో చెప్పాడు, ఇతనికి ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా, ఇన్ని లైక్స్, ఇంత వ్యూవర్షిప్ వచ్చింది కదా, అందువల్ల ఇంకా 10 మంది సార్ అవన్నీ నేను ఇవ్వట్లేదు. షేర్లు విపరీతంగా చేస్తున్నారు సార్. అంటే మ్యూజిక్ మాటలు ఎంత ఎక్కువ ఉంటే అంత షేరింగ్ అవుతా వస్తుంది, ఈజీగా ఫేమ్ లోకి రావచ్చు. అండ్ అల్గారిథం ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో నాకుండే ఫాలోవర్స్ నా ఫోటో చూపించడం, నా ట్యాగ్స్ వాడడం ద్వారా ఎక్కువ మంది అల్గారిథం సపోర్ట్ చేస్తుంది. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ వాడు మాట్లాడే బూతులన్నీ కూడా చూపిస్తుంది అల్గారిథం. సో దే ఆర్ యూజింగ్ అల్గారిథం లైక్ దిస్. సోషల్ మీడియాలో మీరు దీని గురించి ఎట్లా పెడతారో అట్లానే ఈ ఇష్యూ గురించి కూడా ట్వీట్ చేస్తే బాగుంటుంది. చెప్పుతో కొడతాను, నేను బోడి ముందా బూతులు అది తక్కువే. ఇది మళ్ళీ అబ్బాయిలు కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, బట్ వాళ్ళకి వేరే టైప్ ఉంటాయి కానీ ఈ టైప్ ఉండదు. అంటే ఇట్లాంటివి మన ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మల్ని మేము చేసే పని చేయకూడదు, ఇది ఆపాలి. దట్ ఈస్ దే టార్గెట్. అంటే ఈ ఒక్క పర్సన్ అంటే సార్ మేమేమంటున్నాం అంటే క్రియేట్ సమ్ సిస్టమ్ వేర్ వీ కెన్. ఇప్పుడు మీతో రావడానికి వీ నీడ్ రాధిక టు టేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ కమ్, బట్ ఎవ్రీ టైం చేయలేం కదా. వీ నీడ్ ఎ సిస్టమ్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ కంప్లైంట్ సో దట్ ఇమీడియట్లీ వార్నింగ్ వెళ్ళండి. మీరు జైల్లో కూడా సార్ 10 మందిని మీరు ఆఫీస్ పిలిపించి మాట్లాడుతున్నారు. ఇంకోటి మీరు రెగ్యులర్ గా ట్వీట్స్ అవి చేస్తారు కదా సార్, బెట్టింగ్ యాప్స్ కానీ నార్మల్ గా మీరు ట్వీట్స్ చేస్తారు కదా, అట్లా ట్వీట్ మీద కూడా కొంత ఒక ట్వీట్ చేయండి, ఒక వీడియో టైప్ చేయండి. సార్ టీజింగ్ చేస్తే ఒక అమ్మాయికి ఇబ్బంది సార్. ఇలాంటి సోషల్ మీడియాలో టీజింగ్ వలన చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. టీజింగ్ అంటే సార్ విమెన్ బయటికి రావడమే కష్టం. ఒక నలుగురు అరెస్ట్ చేయండి సార్, అందరూ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ మధ్య ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ స్థాపన కోసం అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంలో, డిజిటల్ లెర్నింగ్కు గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ ఒప్పందం కీలకంగా ఉండనుంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో విద్య పూర్తిగా సాంకేతికత ఆధారంగా సాగుతుందని, అందుకు సరిపోయే విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు తేగానే రాష్ట్రం ముందుకు సాగుతుందని అన్నారు. ఆన్లైన్ కోర్సులు, వర్చువల్ ల్యాబ్స్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఈ అకాడమీ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. విద్యలో ఉన్న అసమానతలను తొలగించే దిశగా ఇది ముఖ్యమైన అడుగని విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థులకు ఈ ప్రాజెక్టు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. కొత్త తరానికి నూతన విద్యా విధానాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ యూనివర్సల్ హెల్త్ పాలసీపై మాట్లాడారు. పేదల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. ఎకనామిక్ పరిస్థితి ఎలా ఉన్నా ప్రతి కుటుంబం నాణ్యమైన వైద్య సేవలు పొందే అవకాశం ఈ పాలసీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ప్రైవేట్ మెడికల్ సదుపాయాల వరకు ఏ పేద కుటుంబమైనా చికిత్స పొందగలగడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. సో ఇన్సూరెన్స్ వస్తుంది, కొంతమంది జర్నలిస్టులకి వాళ్ళ వర్కింగ్ జర్నలిస్టులు వస్తుంది. అట్లాంటి వాళ్ళు మినహాయిస్తే ఏది ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్లస్ జర్నలిస్టులకి ఏదైతే వర్కింగ్ జర్నలిస్ట్ కింద వస్తుందో వీళ్ళు తప్ప మిగతా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో హెల్త్ ఇన్సూరెన్స్ రాబోతుంది. దాదాపు 5 కోట్ల మందికి ఈ ఇన్సూరెన్స్ కవర్ అవబోతుంది. సో ఆదాయంతో సంబంధం లేకుండా ఎక్కువ ఆదాయం ఉన్నా, తక్కువ ఆదాయం ఉన్నా, ఆదాయం లేకపోయినా, వాళ్ళ మాలిన ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2.5 లక్షల రూపాయలు, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 2.5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది.
సో సొంత డబ్బు వైద్యం చేయించుకొని సొంత డబ్బు పెట్టుకుంటూ వైద్యం చేయించుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద శుభవార్త. సో ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ పొందుతున్న బీపీఎల్ వాళ్ళకి ఇప్పటికే వస్తున్న 25 లక్షల రూపాయల ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్కి ఇది అదనం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక అంటే జనరల్గా మొత్తం అందరికీ సార్వజనీయమైన ఇన్సూరెన్సు ఆరోగ్య పథకం కింద రాష్ట్రంలోని దాదాపు అందరికీ, దీంట్లో 1-2 వీళ్ళకి లేవు వాళ్ళకు ఉంది అన్న ఇదే లేదు, ఎవరైతే వేరే ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నారో అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఇది ఆరోగ్య సంరక్షణ కావచ్చు, ఆర్థిక రక్షణ కావచ్చు, అందించడానికి గురించిన ఒక మహద్భాగ్యం. సరే, అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పరికామనలో జరిగిన సతీష్ హత్యపై కీలక ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు గజదొంగల నెట్వర్క్ను కాపాడేందుకు ఈ హత్య జరిగిందని ఆయన పేర్కొన్నారు. సతీష్ కొన్ని అవకతవకలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండటంతోనే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని మాణిక్యరావు తెలిపారు. హత్య జరిగిన తీరు మునుపటి ఘటనలతో పోలిస్తే అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. విచారణను రాజకీయ ప్రభావం లేకుండా సిబిఐ చేతిలోకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేరస్తులు పెరుగుతున్నారనే విషయం ఆందోళన కలిగిస్తున్నదని వ్యాఖ్యానించారు. పరికామణిలో జరుగుతున్న చర్యల వెనుక పెద్ద స్థాయిలో లాభాలున్నాయని, వాటిని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్న వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామంటూ మీడియా సమావేశాన్ని ముగించారు. విదేశీ మనీ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ సంపాదన చేయటం, ఈ దొంగతనం చేయటం అనేది అక్కడ ఉన్నటువంటి చైర్మన్కి తెలియకుండా, అక్కడ ఉన్నటువంటి ఈవోకి తెలియకుండా జరుగుతుందా? ఇది ప్రశ్న. ఇక్కడ కనుక చూస్తే చాలా రకాలుగా పరిశీలన చేస్తే, విచారణ చేస్తే ఖచ్చితంగా రవికుమార్ అనే అతనితోటి ఈ దొంగతనాలన్నీ కూడా చేయించింది ఆనాటి టీడీటీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అనే సంగతి స్పష్టంగా అర్థమైపోయింది. ఈ విషయంలో ఆ రోజే కేసులు విని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మావోయిస్టుల కార్యకలాపాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. దేశానికి, రాష్ట్రానికి మావోయిస్టులు ఏమైనా ప్రయోజనం చేకూర్చాలా అని ప్రశ్నిస్తూ వారి హింసాత్మక మార్గాలు ప్రజలకు నష్టం తప్ప మరేమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. అర్బన్ నక్సల్స్ పేరుతో నగరాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు మావోయిస్టుల కోసం పైరవీలు చేస్తూ తాము మాత్రమే ఎదుగుతున్నారని, ఆస్తులు కూడబెడుతున్నారని సంజయ్ ఆరోపించారు. పట్టణాల్లో సౌఖ్యంగా నివసించే అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి అరణ్యాల్లో ఉండే మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. హింసతో కాదు, ప్రజాస్వామ్యంతోనే మార్పులు సాధ్యమని, మావోయిస్టులు మోసపోవడం మానుకోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ బలగాలు, ఇంటెలిజెన్స్ విభాగాలు కృషి చేస్తున్నప్పుడు మావోయిస్టుల సమస్యను రాజకీయంగా వాడుకోవడం దేశానికి హానికరమని హెచ్చరించారు. అరణ్య ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం చేసి యువతను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం ద్వారా మాత్రమే శాంతి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మరి మీరు జంగల్ వృత్తం మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఇవాళ? మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు, అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్న రేవంత్ రెడ్డి. ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందన్న సీఎం. రైతుల సంక్షోభంపై కేటీఆర్ ఆవేదన, ప్రభుత్వ వైఖరిపై మండిపాటు. పత్తి రైతుల సమస్యలు తీవ్రంగా పెరిగాయని కేటీఆర్ వ్యాఖ్య. రైతుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం దారుణమన్న కేటీఆర్. రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది అని కేటీఆర్ కీలక సందేశం. పత్తి రైతుల పీడపై హరీష్ ఫోకస్. ఎనుమాముల మార్కెట్లో హరీష్ పరిశీలన. రైతు సమస్యలపై హరీష్ ఆవేదన. పత్తి ధరలపై హరీష్ ప్రభుత్వాన్ని ప్రశ్న.
విజయవాడ, కాకినాడలో 31 మంది మావోయిస్టుల అరెస్ట్. ఆటోనగర్లో కూలీల వేషంలో తలదాచుకున్న నక్సల్స్. ఛత్తీస్గఢ్కు చెందిన అగ్రనేతలు కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నట్లు సమాచారం. ఏఓబీ ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా కట్టుదిట్టం, పక్కా సమాచారంతోనే అరెస్టులు చేసినట్లు వెల్లడించిన ఇంటెలిజెన్స్ చీఫ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.